అంటే అంతగా ఆ కృప అనేది అంత బహు ఇష్టం. ఏంటి కృప? మనం చాలాసార్లు విన్నాం. మరొకసారి కృప గురించి కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచాడు. మనం శ్రద్ధ కలిగి విందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురుకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఒక్క మాట పట్టుకుంటాం. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నది. అండర్లైన్ చేద్దాం. జీవమునకును భక్తికిని కావలసినవన్నిటిని మనకు దయచేయున్నది దేవుని కృప. 2 మాటలు. జీవమునకు భక్తికి కావలసినవన్నిటిని మనకు దయచేసే దేవుని కృప. ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎత్తేసేయమంటున్నారు. ఎగ్జామ్స్ ఏమంటున్నారు? ఎత్తేసేసేయమంటున్నారు. ఇక సెకండ్ ఇయరే మనోళ్ళకి 5-6 ఉన్నారు. వాళ్ళ సంతోషం అంతా ఇంతగా. ఎగ్జామ్స్ లేవుగా, అంటే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదులే ప్రభుత్వం నుంచి, వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒకసారి అనౌన్స్ చేసినట్టు ఖచ్చితంగా దాని యొక్క ఇంప్లికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇటువరకు 10th క్లాసు ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు, కానీ ఇటువరకు మేము చదువుకునే రోజుల్లో ముఖ్యమంత్రి కొన్ని గ్రేస్ మార్క్స్ అని ఇచ్చేవాడు. సబ్జెక్టులో 6 సబ్జెక్టులు పాస్ అయ్యి, ఆ 6 సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్టు తప్పిన వాళ్ళకి 5 మార్కులు గ్రేస్ అంటాడు. అంటే ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడు? ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యేవాడు. అంటే గ్రేస్ మార్క్స్కి ఒక సెలక్షన్ ఉంది. ఇప్పుడు నేను 5 ఫెయిల్ అయ్యాను, 5 సబ్జెక్టులో 5 మార్కులు తగ్గినట్టు ఇవ్వరాళ్ళు. ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అవ్వాలి, వారికి 5 మార్క్స్ ఇస్తాం, అసొంటి వాళ్ళు పాస్ అవుతారు. దీన్ని గ్రేస్ మార్క్స్ అంటాం. ఏమంటాం? గ్రేస్ మార్క్స్. ఈ గ్రేస్ మార్క్స్ పొందుకున్న వాళ్ళు చాలామంది మళ్ళీ పాస్ అయిపోయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఆ గ్రేస్ అనేది అంత కృప. అంటే గ్రేస్ అనేది మాట ఇది. గ్రేస్కి సెలక్షన్ ఉంది, అంటే ఎంపిక ఉంది. గ్రేస్కి ఏముంది? ఎంపిక ఉంది. ఇప్పుడు అసలు గ్రేస్ అంటే నేను ఎప్పుడు గ్రేస్కి ఒక పదం ఏంటంటే, మనం చేయలేని పనులను గ్రేస్ చేస్తుంది. మనకి వల్ల కాని పనులన్నీ గ్రేసు మన చేత చేయించి, నాకు తెలియదు, నాకు రాదు అన్నామనుకో, కృప ఏం చేసిద్ది? నీకు తెలియనిది, నీకు రానిది కూడా ఆ కృప అనేది చేసి పెట్టింది. ప్రైజ్లా. అట్లానే మన అర్హత లేని కొన్ని విషయాలను అర్హత కలిగించి, చాలామంది సేవకులు మాకు రాదు, మేము చెప్పలేని వాక్యం అంటారు. కానీ ఇప్పుడు అక్కడ దాకెందుకు? మహేష్ మొదట్లో ప్రార్థన చేయమంటే అన్న నేను నాకేందని తడువు ఇచ్చేవాడు. 2 సార్లు ఆయన ముఖం చూసి ఆపేసి, ఇప్పుడు రాను చెయ్యలేని ప్రార్థన చేపిస్తుంది ఏంటి? గ్రేస్, కృప. ప్రైజ్ లార్డ్. అయితే ఈ కృప ఎవరికి ఇస్తుంది? కృప అనేది ఎవరి మీదకి వస్తుంది? అది దేవుని సెలక్షన్, దేవుని ఎన్నిక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము వారి డాడీ పేరు, వారి నాన్నగారి పేరు తెరాహు. అబ్రహాము తండ్రి పేరేంటి? తెరాహు. ఇప్పుడు అబ్రహాముని ప్రభువారు పిలిచాడు. నీ కుటుంబంలో నుంచి, నీ జనుల నుంచి, నీ బంధువుల నుంచి బయటికి రామని పిలిచాడు. బయటికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ దేవుడు పిలిచిన దాన్ని బట్టి అబ్రహాన్ని బహుగా ఆశీర్వదించాడు. ఇది మనందరికీ తెలిసిన వాక్యం, కానీ కొంచెం లోతుకి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక మాట, నన్ను అనిగా భావించొద్దు దానియేల్ గారు. ఇప్పుడు ఇక్కడికి రామన్నాడు, డిసైడ్ అయిపోయారు. ఎవరు? దానియేల్ గారు. అందరం ఇక్కడికి వచ్చేయండి అని చెప్పారు. అందరు బంధువులంతా దగ్గరలో ఉన్నారు. అల్లుడు గారు, ఆ ఇంకోళ్ళు ఈపురాళ్ళు ఇల్లంతా దగ్గరకు ఉన్నారు, అందరికి బాగుంటుందని ఆలోచన చేసి రామన్నాడు. ప్రైజ్లా.
వచ్చేసారు. ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? డానియేల్ గారికి అనుకుంటారు. కాదు కాదు, చెల్లి రూత్కి ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఇది సత్యం. కానీ అందరూ ఏమనుకుంటారు? డానియేల్ గారు తీసుకున్నాడు, ఎవరైనా రావాల్సిందే. ఇప్పుడు అబ్రహాం డాడీ తేరాహు ఆశీర్వాదం ఎవరి మీదకి వచ్చినాయి? అబ్రహాం. మనమేమందరం ఏమనుకుంటాం? అబ్రహాంతో మాట్లాడి నీ స్వజుల నుంచి, నీ ప్రాంతం నుంచి, నీ ఊరు నుంచి నువ్వు బయటకు వచ్చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కాబట్టి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు అనుకుంటాం. అది లేఖనాల్లోకి వెళ్దాం. అసలు ఏం చెబుతుందో చూద్దాం రండి. ఆదికాండం దగ్గరికి వస్తే అసలు క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అనేది పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది చక్కగా. 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ప్రభువారు ఎవరితో చెప్పాడు? అబ్రహాం చెప్పి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. ఇది మనకు తెలుసు. ప్రైజ్ లార్డ్. దేవుడు పిలిచాడు, వచ్చేసాడని. కానీ ఇదే వాక్యాన్ని కొంచెం ఇంకా లోతులోకి వెళ్దాం. 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. దాని ముందు అధ్యాయానికి వచ్చేద్దాం. 11వ అధ్యాయంలో చివరి మాటలు చూద్దాం. 31 నుంచి 11వ అధ్యాయము 31 నుంచి. తేరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాం భార్యను శారాను, ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్దాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో ఉన్నాం కదా. 11వ అధ్యాయము 31. ఎక్కడి వరకు వచ్చి కుమారుడు 31 చూద్దాం. తేరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారానును, కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాను, శారాయి అను తన కోడలను తీసుకుని, ఎవరు తీసుకొస్తున్నారు? తేరాహు అంటే ఎవరు? అబ్రహాం వాళ్ళ నాన్న. అబ్రహాం వాళ్ళ నాన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము తండ్రి యొక్క తేరాహు నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ తండ్రి సరే నీతో మాట్లాడాడు కదరా, పదరా వెళ్దాం అని వాళ్ళ తండ్రి వారికి ఉన్న బిడ్డలందరినీ తీసుకుని ఎక్కడికి వచ్చాడు? కానాను వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలోకి వచ్చేదానికి ఎక్కడాగాడు? కల్దీలను ఊరి దగ్గర ఆగిపోయాడు. కొంత దూరం ప్రయాణించి మరలా దూరం వెళ్తూ ఉంటారు కదా. మొదటి వచ్చినలు ఏమన్నా జాగ్రత్తగా, ఈ వాక్యం అర్థమైతే మనం దేవుని కృప మెండుకు వచ్చింది, బహు ఆశీర్వాదాలు వస్తాయి. మాట్లాడింది ఎవరు? దేవుడు. ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడాడు. కానీ నిర్ణయం తీసుకుంది ఎవరు? ఇప్పుడు జయగాడు ఏమంటాడు? డాడీ నాకు సైకిల్ కావాలంటాడు. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలి? వాడు తీసుకుంటాడా? నువ్వే తీసుకోవాలి. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడి ఆశీర్వదించుతాను అంటున్నాడు డాడీ, మనం వెళ్దామంటే నిర్ణయం తీసుకోవాలి? తండ్రి తీసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? నిర్ణయం తీసుకున్న దానికైనా తండ్రికి వెళ్ళాలిగా. మరి తండ్రికి వెళ్లకుండా అబ్రహాంకి ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి? క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? అబ్రహాంకి వెళ్ళింది. కానీ నిర్ణయం తీసుకుంది ఎవరు? కానీ తండ్రికి రావాల్సింది ఎవరికి వెళ్ళింది? అబ్రహాం. ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు? కల్దీలని ఊరి దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఇంకా కానాన్ని నెల ఈయనకు రాగానే పాపం ఆయన జబ్బు చేసింది. ఎవరికి? వాళ్ళ తండ్రికి, అబ్రహాం తండ్రికి. 32 వచ్చిన. తేరాహు బ్రతుకు దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి చెందాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నువ్వు రామని వాళ్ళ డాడీకి చెప్పాడు. నిర్ణయం మటుకి తేరాహు తీసుకున్నాడు.
వాళ్ళ తండ్రి వాళ్ళ కోడల్ని మనవరాళ్ళని అందరం తీసుకుని బయలుదేరి వచ్చి హారానికి వచ్చాడు. హారాన్లో రాగానే వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు అబ్రహాం అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళా నేను వెనక్కి వెళ్ళాలా, నేను ముందుకెళ్ళాలా అని అక్కడ కూర్చు. అప్పుడు మళ్ళీ ప్రభువారు మాట్లాడి, నువ్వు వెనక్కి వెళ్ళొద్దిక, నువ్వు కానానికే వెళ్ళమన్నాడు. ఇప్పుడు కృప ఎవరి మీదకి వచ్చింది? నిర్ణయం ఎవరు తీసుకున్నారు? తేరాహు. మరి రావాల్సిన ఆశీర్వాదాలు ఎవరి మీదకి రావాలి? కానీ అబ్రహాం మీదకి ఎందుకు వచ్చాయి? అర్థమవుతుందన్న మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కృప అనేది ఎన్నుకునే పద్ధతి వేరుగా ఉంటాయి. కృప ఎన్నుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు 12:4 రండి. 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రభువారు మాట్లాడారు? మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళవాక ఇటు వెళ్ళవాలి. క్రెడిట్ ఎవరికి వెళ్ళాలంటే తేరాకు వెళ్ళాలి. కానీ గ్రేస్ ఎవరి మీదకి వచ్చింది? ఎందుకు అబ్రహాం మీదకి వచ్చింది అంటే, చాలామంది దేవుని సన్నిధిలో ఉంటారు, చాలామంది ప్రార్థన చేస్తారు, చాలామంది ఉంటారు. కానీ కొంతమందికి ఆ కృప వెళ్ళింది. కృప అంటే ఏంటి? చెయ్యలేని వాటిని చేసి, అంటే మీకు అర్థం అవటానికి జ్ఞానం ఉంది నీకు. ఈ జ్ఞానంతో నువ్వు పనులు చక్కబెట్టచ్చు. కానీ దేవుని కృప నీ జ్ఞానం మీద కావాలని నువ్వు అడిగితే ఇంకా పనులను ఇంకా బెటర్గా చేస్తా, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తావు. నువ్వు నిజంగా ప్రార్థనా పరురాలువే. ఈ ప్రార్థన ఇంకా ఆత్మీయంగా ఇంకా బాగా ఎదగాలంటే, ప్రభువా నీ కృప నా మీద కొమ్మరించు, ఇంకా ప్రార్థన చేసే కృప నా మీద దయచేయండి. ఇంకా ప్రార్థన ఆత్మలోకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇంకా అర్థం అవటానికి, ఒక స్కూల్లో ఒక 10-20 మంది పిల్లలు ఉన్నారు. అందరూ కష్టపడి ఎట్టగొట్ట చదివి చదువుకున్న సమయంలో వీడు అసలు బొట్లకు పాస్ అవుతాడురా, వీడు దేనికి పనికిరాడురా అన్నవాడు ఉంటాడు. ఒకడు బాగా షార్ప్గా ఉండి క్లాసులో పోస్ట్ వస్తాడు, వాడికి లోక జ్ఞానం ఉంది. వీళ్ళు ఎదిగి వచ్చిన తర్వాత అందరికి ఉద్యోగాలు వస్తాయి. వీడు బాగా చదువుకున్నవాడు బాగానే పేరు వచ్చింది ఆడికి, ఒక డాక్టర్ అనుకున్నాం, మంచి పేరు వచ్చింది ఆడికి. బొట్టులుగా చదివినాడు చూడు, వాడు కూడా ఇతనితో కన్నా ఇంకెక్కువ పేరు ప్రతిష్టలు పొందుకున్నాడు. ఎందుకు? కృప. వాడు ఎప్పుడు అడుగుంటాడు, ప్రభువా నీ కృప నాకు దయచేయండి అయ్యని. అర్థమవుతుందా? ఈ కృప ఏం చేసిద్ది? సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చిద్ది, చేయలేని పనులు చేసి పెట్టిద్ది, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వీడు అనుకుంటాడు, ఇదేందిరా వీడు అసలు దేనికి పనికిరాడు అనుకుంటే, వీడేందిరా నాకన్నా ఎక్కువ పేరు వచ్చింది డాక్టర్, నేను ఇంత కష్టపడినా కూడా వీడు లోక జ్ఞానం మీద ఆధారపడి వాడి జ్ఞానంతో ఆ స్థాయికి వచ్చాడు. వీడు ప్రభు జ్ఞానం లేదు, నీ కృప దయచేయమని దేవుని కృప ఎందుకుని ఈ స్థాయిలోకి ఆ కృప అనేది లేపిద్ది. ఈ కృపలో ఉన్న అంత శక్తి అంత ఉంటాయి, దాన్ని విడనాడకూడదు. మన ప్రపంచంలో ఉన్న చాలా భక్తులు, మంచి మంచి భక్తులు ఉదయాన్నే లేచి అడుక్కుంటారంట, ప్రభువా మంచి నీ కృప నాకు దయచేయ, పరిచర్య మీద దయచేయమని ప్రభువారిని అడుగుతారంట. ఈ కృప ఎన్నుకునే విధానం అది. ఇప్పుడు నిర్ణయం ఎవరిది? తేరాకది. ఆశీర్వాదాలు ఎవరి మీదకి వచ్చాయి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక మాట చెబుతా. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఏశావుని ఎన్నుకున్నాడు ఆయన. అంటే కృప ఎవరి మీదకి వెళ్ళింది? 12 మందిలో ఒకటి మీదకే ఎన్నుకున్నాడు ఆయన. అరే చిన్నప్పుడు నువ్వు కలలు కంటం అందరికి ఈర్షగలిగేది. అర్థమవుతున్నా? అంటే కృప అనేది ఎన్నుకునే పద్ధతి ఒకటి ఉంది, అది నేర్చుకుందాం ఈరోజు. ఆ కృపకు పాత్రులు కావాలి మనం. ఆ కృపకు పాత్రులు అయితే ఏమైంది? అర్థమవుతుందా? నేను మేస్త్రిని అంటావేంది? మేస్త్రి కన్నా నీ కింద 10 మంది మేస్త్రులు ఉంటారు. నువ్వు చేయలేవు, కానీ ఆ కృప ఏం చేసింది? కానీ ఇది ఎన్నుకోవాలి మనం. మన బిడ్డల మీద కూడా ఏం చేయాలి? ఇప్పుడు
డానియేల్ గారు ఉన్నాడు, అయ్యా నీ కృప దయచేయండి ఉద్యోగం, నీ కృప దయచేయండి నాకు ఆరోగ్యంలో, ఆరోగ్య విషయంలో నీ కృప అంటే ఏంది? ఆరోగ్యం మెయింటైన్ చేయటం నీకు కుదరదు, కానీ ఆ కృప ఏం చేసిద్ది? నువ్వు ఆరోగ్యవంతుడు ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది. అది దేవుని నాలెడ్జ్, ఈ మర్మం అది. తెలిసి ఊరుకోకూడదు, దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకురావాలి, దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అనుభవంలోకి రోజు ఏం చేయాలి? పరిశ్రమ చేయాలి. అర్థమవుతుంది. ఆయన కృప ఉంటే సార్ నేను చేయలేను అనేది చేసి పెడతాను. నీకు ఆశ్చర్యం వేసింది, నేనైనా చేసినంటాం. ఆ కృప అలాంటిది. ఈ 12 మందిలో ఎవరిని కృప ఆవరించింది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వీడు చచ్చిపోతాడు. కృప ఎక్కడికి తీసుకెళ్ళింది? ఒక దేశానికే ఇప్పటికి కూడా ఆశీర్వదించబడిన జనాంగం మనం చేయడానికి కారణం ఆయనే. ఆ కృపను పొందుకోవాలి. ఇప్పుడు ఒక మాట చెప్పి కంక్లూడింగ్ చేస్తాం. ఇప్పుడేం మనం ఏం కోరుకోవాలి అన్నిట్లో? ప్రభువా, మన ప్రొద్దున లేచి నా బిడ్డల మీద నీ కృప దయచేయి, అయ్యా నా పనులు నీ కృప దయచేయి. పనులు అంటే నువ్వు చేయలేని పనులు, నీ సామర్థ్యం, నీ జ్ఞానం లేనప్పుడు ఆ కృప ఏం చేస్తుంది? జ్ఞానం ఇచ్చి ఇంకా బెటర్గా చేయించింది. లోక జ్ఞానం చేసేది కాదంట్లా, కానీ ఈ కృప ఏం చేస్తే ఇంకా పాలిష్ చేసేసేది, ఎక్సలెంట్గా చేసి. ప్రభువా, నేను మా అధికారులతో మాట్లాడటానికి వెళ్తున్నానయ్యా, నీ కృప నాకు దయచేయి మాట్లాడేటప్పుడు. అసలు నీకు తెలియదు, అంత బాగా మాట్లాడు. ప్రైజ్ లార్డ్. ఇంటర్వ్యూకి వెళ్తారు, నీకు లోక జ్ఞానం చాలా ఉండొచ్చు. ఒకడేమంటే నేను బాగా ఇంటర్వ్యూ చేశాను, నాకేం రాలేదు, నువ్వేంది చెప్పి, నేను 2 మాటలే చెప్పా, కానీ ఆడ వాడు కృప కోరుకున్నాడు. ప్రభా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్యానల్ దగ్గర, ప్రభా నాకు ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు ప్రభా, నీ కృప దయచేయమంటే ఆ కృప మ్యాజిక్ చేసింది. మ్యాజిక్ అని కూడా పవర్. అంటే వీడికి తెలిసిన వాటినే అవతల నుంచి అడిగేటట్లు, వీడిని చూడగానే వీళ్ళని చూజ్ చేసే విధంగా ఆ కృప, ఆ మెకానిజం చేసేసి. అందుకేం కోరుకోవాలి మనం? కృపను మర్చిపోకూడదు. అసలు ఇది సారం తెలిస్తే ఎక్సలెంట్. ఎక్కడికైనా ఈ కృప ఉంటుంది. మాట్లాడేటప్పుడు అధికారులతో మాట్లాడే. ప్రైజ్లా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నేను మాట్లాడలేను ప్రభువా, నువ్వే నీ కృప ఇచ్చి నా చేత మాట్లాడించు, నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచి. ఇక నేను దేనికైనా అప్లికబుల్ చేసుకో. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను ప్రభా, అంత నైపుణ్యం నీ కృపతో డ్రైవింగ్ చేసే కృప నాకు అనుగ్రహించు. ఎక్సలెంట్ దోల్. ప్రైజ్ లార్డ్. అదిరా అది. ఇప్పుడు ఏమన్నాడంటే అసలు వాక్యానికి వచ్చి ముగిస్తాను. ప్రైజ్ లార్డ్. 2 పేతురు 1వ అధ్యాయం 2, 3 వచనాలు ఇందాక చదువుకున్నాగా, అదే మాట్లాడు. ఇక్కడ ఇంకో విషయం, ఇంకో మాట చెప్పాలి మీకు. కృప నిన్ను పట్టుకుంటే విడిచిపెట్టదు. ఇప్పుడు మోషే ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆయన వెళ్ళాడు, దేవుడు వెళ్ళి ఎన్నుకున్నాడు, కృప ఎన్నుకుంది. కృపామయుడు, నువ్వు కావాలబ్బాయి అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నత్తోడిని, నేను ఎట్లా మాట్లాడతాను? నేను నత్తోడిని, నేను మాట్లాడతానికి కాదు, నువ్వు నత్తుడై నువ్వే కావాలి నాకు అంటున్నాడు. ఆ కృప వదిలిపెడతలా. మరి ఎట్లా మాట్లాడిందే ఏమంటున్నాడు? సో నువ్వు సరిగా మాట్లాడలేవు కదా, అహరోను తెలుసుకో, నువ్వు అహరోను చెప్పు మీ అన్నయ్య. మీ అన్నయ్య ఏమో రాజుతో మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడతాడు. డైరెక్ట్గా అహరోను ఎన్నుకోవచ్చుగా, మధ్యలో ఇదేందుకు మళ్ళీ? ఆయన కృప అది. అర్థమవుతున్నా? ఒకడు బాగా పరిచర్య చేస్తూ ఉంటాడు, దేవుని అపారమైన కృపను బట్టి పన్నుల పరిచర్య 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 100 మంది కూడా విశ్వాసులు అట్లున్నారు. కొంతమంది వచ్చేమంటారు, మేము పరిచర్య ఎప్పుడే 120, 150కి కూడా వెళ్ళిపోతుందంట, 170కి వెళ్ళిపోతుందంట. ఇక్కడేమొచ్చింది? కృప. తెలీదు. అర్థమవుతుందా? ఈ కృప అనేది ఎట్లా? ఇప్పుడు మోషేని డైరెక్ట్గా ఎన్నుకోకుండా అహరోను ఎన్నుకోవచ్చు, కానీ ఏమంటున్నాడు? నువ్వే కావాలంటున్నాడు. ఈ కృప ఏం చేసిందంటే 2 మాటలు రండి, ఇందా చదివిన 2 పేతురు 2వ వచనం, ఒకే ఒక మాట. 2 పేతురు రండి, ఇక్కడ చూద్దాం. చదువు ఒక్క మాట. నేను ఇందాక జీవము ఆ మాట చెప్పాను కదా, అదే మేము మెయిన్ వాక్యం. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని దయచేయనది కృప. అక్కడ రాసుకోండి పెన్నుతో. జీవమునకు భక్తికి కావలసినది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. కొన్ని మాటలు నేను కూడా రాసుకున్నా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కృప ఏం చేస్తుంది? భక్తికి జీవమునకు
కావలసిన వాటన్నిటినీ అనుగ్రహిస్తుంది. ప్రైజ్ లార్డ్. జీవం అంటే 2 రకాలు. జీవం అంటే 2 రకాలు. ఇప్పుడు భౌతికంగా బతుకుతున్నాగా, ఇదొక జీవం. ఆత్మ సంబంధమైన జీవం. ఈ 2 తెలిస్తే వాటికి కావలసినన్నిటిని సమకూర్చింది. ఏంటది? కృప. ముందు ఆత్మను పక్కన పెడదాం. ఇప్పుడిక్కడ ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఏమండి? డబ్బులు కావాలిగా. డబ్బు అనే పదాన్ని తీసి సంపద అని పెడతా నేను. ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి? సంపద కావాలి. ఇంకేం కావాలండి డానియేల్ గారు? ఆరోగ్యం కావాలిగా. ఇంకేం కావాలి? సంపద, రెండోది ఆరోగ్యం, మూడోది అభివృద్ధి కావాలి. ఓకేనా? మొదటిది ఏం కావాలి? సంపద, రెండోది ఆరోగ్యం, మూడోది అభివృద్ధి, చివరిది ఏంది? విడుదల. ఏం కావాలి? విడుదల. మనల్ని ఏం బంధించుకోకూడదు. త్రాగుడు కానీ ఇవన్నీ త్రాగుడు. ఇవన్నీ ఉంటే వాడు భౌతికంగా జీవించిన వాడై ఉంటాడు. ఇది ఏది ఎవరిస్తాడు? వీటన్నిటిని కృపించి. అదేగా మాట. ఇప్పుడు ప్రభువా సంపద కావాలి అయ్యా, నేను చేస్తున్న పనులన్నిటిలో సంపద మీద నీ కృపించండి, నా కష్టార్జిత మీద నీ కృపించండి, నా పనుల మీద నీ కృపించండి. అర్థమవుతుందా? ఇప్పుడు దేన్ని అడగాలి మనం ఇప్పుడు ఈ కోణంలో? ఆ సంపద మీద నీ కృప. అయ్యా, నేను సంపాదించే వాటన్నిటి మీద నీ కృప దయచేయండి. ఇప్పుడు మాట ఏమన్నాడు? జీవమునకు కావలసినదంతయు కృప అనుగ్రహించింది. ఏ జీవం? 2 రకాల జీవాలు. ఈ లోకంలో బతికటం ఒక జీవం, పరలోక సంబంధంగా బ్రతకటం ఒక జీవం. అంటే మరణానికి ముందు, మరణం తర్వాత 2 ప్యారల్గా వెళ్తా ఉంటాయి. సంపద కోసం ఏం చేయాలి? ఇప్పుడు శాలరీ తీసుకొచ్చుకుని పెట్టుకుని వచ్చినాయి అని వాడుకోడు. ప్రభువా ఈ శాలరీ మీద నీ కృప ఉంచండి. అప్పుడు నువ్వేం చేస్తావంటే కరెక్ట్గా నువ్వు దేనికి ఎంత వాడాలి, దేనికి అనవసరంగా ఖర్చు, దేనికి ఎంత రాయాలి, దేన్ని ఎంత సేవింగ్ చేయాలి, ఇది పర్ఫెక్ట్గా ఆ దేవుని యొక్క ఆ కృప నీకు అందించింది. లేకపోతే ఎట్లా పడితే అలా వాడేస్తాం. నీకు అప్పుడేమైంది? సంపద పెరిగి. ఇది ఎవరిస్తారు? ఈ కృప ఇచ్చింది. అర్థమవుతున్నమాట? బాగా పట్టుకోండి దేవుని వాక్యం. అప్పుడేంది? నువ్వు దేనికి ఎంత వాడాలో అంత పర్ఫెక్ట్గా వాడు, లేకపోతే నీ ఇష్టం ఎలా అయినా వాడుకుంటావు. ఇది మొదటిది. ప్రైజ్ లార్డ్. ఇక దాని గురించి వివరణ ఏం చెప్తాను నేను. వెజిటేబుల్కి ఒక 200 జేబులో వేసుకుని వెళ్ళి కూరగాయలకి వెళ్తున్నావు. ప్రభు వెళ్తున్నాను ప్రభు, నీ కృప దయచేయి. అప్పుడు నువ్వు ఏది కొనాలో అది కూడా పర్ఫెక్ట్గా కొంటావు. ఇప్పుడు కూరగాయలు కావాలి, మీకు నా నాలెడ్జితో చెబుతున్నాను, నా జ్ఞానంతో. వంకాయలు 200 ఉన్నాయి కేజీ. ఇప్పుడే వంకాయలు తినాలని ఉందా? అయినా కావాలని కొనుక్కునేవాడు ఉంటాడు. వాడు అవసరమా? ఎండు చేపలు ఉన్నాయి ఇంట్లో, వంకాయలు టమాటాలు వేసుకునే బాగుంది. ఆడెప్పుడు వాసన చూసాడు, ఇంటి పక్కడు. ఆడి తోట ఉంది కాబట్టి వండుకున్నాడు. నీకు లేదుగా, నువ్వు వండుకోవాలా ఏంటి? ఈ కృప ఏం చేసింది? అర్థమవుతుందన్నమాట. మనమంతా ఎడిట్ అవుతాంగా. అంటే ఆ ఇంట్లో నేను ఎందుకు వండకూడదు? అప్పుడు దాకా కూరగాయలు వంకాయలు చాలా సోగండి, అప్పుడు దాకా ఇడికి రాదు. అంటే నా మాట ఏంటంటే ఇక్కడ కృప నిన్ను ఆ సంపదలో నేను విస్తరింపచేసి. ఇప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా నీ కృప అనుగ్రహించండి నా బిడ్డల మీద, నాకు కలిగిన ఆవిటి మీద, నా బిడ్డల ఆరోగ్యం మీద, నా బిడ్డల చదువుల మీద, రాకపోకల క్షేమం అయ్యా, నీ కృప నా మీద ఉంచండి. నీ కృప 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 కావాలయ్యా అని అడిగితే దీవించబడతాం. రెండోది ఏంటి? ఆరోగ్యం కూడా. ఆరోగ్యం కూడా ఏమి ఇచ్చింది నిన్ను? ఆయన కృపే. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని, కృప అంటే లేని దాన్ని ఇవ్వటం, ఆరోగ్యం ఇచ్చింది. అట్లనే ఏమంటుండో ఆరోగ్యము, అభివృద్ధి. అయ్యా ఇగో ఈ పనులు చేస్తున్నాను, ఇగో ఈ యొక్క ఆర్డీలు కడుతున్నాను, నీ కృప దయచి. ఒక ఆర్డీ కాదు, ఆర్డీ 200 కడితే నీ కృప దయచేయమంటే అది అయిపోగానే 500 వేస్తాం. అట్లా తర్వాత ఏంది? విడుదల. అయ్యా నేను దేని మీద బంధించబడకూడదు,
త్రాగుడికి బంధించబడకూడదు, వ్యసనాలకు బంధించబడకూడదు. అయ్యా తండ్రి నాయన, దాని మీద నీ కృప దయచేయి, దాని జోలికి వెళ్ళం. ఇది ఎవరిస్తారు? ఆయన కృప. ఆ జీవం, దాంట్లో ఉన్న జీవము, ఆ కృప, ఆ జీవం అంతా తీసుకొచ్చి నీకు పెట్టి రెండో మాట చెప్పి ముగిస్తాను. ఇదంతా మన బ్రతుకున్న జీవితం. అసలు మరి ఆత్మ, మరి పరలోకానికి వెళ్ళాలిగా, నిత్యత్వంలోకి వెళ్ళాలిగా. నిత్యత్వం కలిగిన మరణం లేని జీవాన్ని ఇచ్చేది ఏంటి? మళ్ళీ మరణం లేని జీవాన్ని ఇచ్చేది మళ్ళా కృప. అర్థమైందా? మరణం లేని జీవం అంటే నిత్యత్వం, అంటే పరలోకం. ఏమి ఇవ్వాలి? అది ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి ఏంటంటే మనం పరిశుద్ధ ప్రేమ కలిగి ఉండాలి. మూడు మాటలు పరలోకానికి వెళ్ళాలంటే: పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవునిని ప్రేమించాలి. ఒక లైన్, దాంట్లో ఎలాంటి వైకల్యం ఉండదు. భర్తను కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి చెబుతున్నా దేవుని సముఖం ఆవిడ కూడా అంటా ఉంటా, నువ్వు బుష్ కన్నా సోఫాని ఎక్కువ ప్రేమిస్తావు అంటే. నా ఉద్దేశం ఏంటి, ఇద్దరి మీద ప్రేమ ఎత్తుగానే ఉంటుంది. కాకపోతే అది చిన్నపిల్ల కానీ కొంచెం కేర్ ఉంటుంది. కేర్ అంటే జాగ్రత్త ఉంటుంది, ఆడపిల్ల కదా. ఆ బుష్ బాబు కూడా ఏమంటాడు, ఆయన ఏముంది, నన్ను పట్టించుకోడు కానీ దానికి అన్నీ పట్టించుకుంటాడు. ఒక్కోసారి నాకు కూడా గుచ్చుకునేది, ప్రభువా నేను కన్నా దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానేమో, నన్ను క్షమించాయి. మరి నిత్యత్వానికి నన్ను దూరం చేయొద్దు ప్రభువా. దాన్ని ఎక్కువ ప్రేమించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దానికి. అందుకని నేను దాన్ని సరి చేసుకో. ప్రైజ్ లార్డ్. అంటే నిత్యత్వంలో ఆ జీవాన్ని ఇచ్చేది ఎవర్రా మళ్ళీ? ప్రైజ్ లార్డ్. డానియేల్ గారిని చెల్లి ఎక్కువ ప్రేమించుకోదు, దేవుని తర్వాత ప్రేమించమని చాలు. ఆయన కూడా అంతే. వాళ్ళ అమ్మాయిని కానీ, సోనియాని కానీ, రామకృష్ణ కానీ ఎవరైనా అంతే. మొదట ఎవరిని? ఆయన ప్రేమించాలి. ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి? నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, ప్రభువా నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. అప్పుడు నిత్యత్వంలోకి వెళ్తాం. నిత్యత్వంలోకి వెళ్ళే జీవాన్ని ఈ కృప సప్లై చేసి. రెండో మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. శత్రువులను సైతం ప్రేమించు. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు, కానీ ఈ వాకింగ్ వచ్చుకునే. నిన్న అమెరికా దెయ్యాన్ని చూసా. అర్థమవుతుందా? పొన్నూరులో అమెరికా దెయ్యం. ఇదేందన్న దెయ్యాలు కూడా, అమెరికా దెయ్యాలు, ఇండియా దెయ్యాలు అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఏ ప్రాంతం, ఇప్పుడు ఊరికొక వాడేం చేస్తాడు, ప్రాంతానికి ఒక ఊరికొక ఆడి కింద మళ్ళీ సబార్డినేట్స్. ఇప్పుడు వీధికి ఒకడు, ఈ బజార్కి నువ్వెళ్ళరా పైన ఇట్లా అంతది. అది కూడా ప్రభుత్వమేగా, వాడికి కూడా ఒక ప్రభుత్వం ఉంది. సైద్ధాన ప్రభుత్వం. ఇప్పుడు పొన్నూరు పురపాలక సంఘం, సత్యనపల్లి పురపాలక సంఘంలో మరి ఆడి ఎంఆర్ఓ మళ్ళీ నన్ను ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ బజార్కి నువ్వెళ్ళు, ఆ బజార్కి నువ్వెళ్ళు అని పనులు అప్పచెప్పినట్టు వాడు కూడా అప్పచెప్తాడు. అర్థమవుతుందా? పొన్నూరు పురపాలక సంఘం వాడు సత్యనపల్లి రాడు, సత్యనపల్లివాడే, పొన్నూరుడే. అంటే కంట్రీకి ఒక దురాత్మలు ఉంటాయి. ఇదేందో తప్పించుకుని ఫ్లైట్ ఎక్కొచ్చింది, ఎటు వచ్చిందో కాదే కానీ ఇది అమెరికాది ఇండియాకి వచ్చి అది నాకంటే పడింది. ఇదేంద్రా ప్రార్థన చేస్తుంటే దీని వైఖరి ఇస్తుంది, ఇది నేను చాలా ప్రార్థనలు చేశాను, చాలామంది వెళ్ళిపోయారు, ఇదేంది తేడాకు, దీని ప్రవర్తన తేడాగా ఉంది, మొత్తం అమెరికా దొరల్లాగా ప్రవర్తిస్తుంది. ప్రైజ్లా. మరి వాళ్ళు కొంచెం మరి ప్రేమించాలి, అయినా కూడా ప్రేమించాలిగా. ప్రైజ్లా. ఆ ప్రేమ ఇది గుర్తుకొస్తుంది. నేను నిత్యత్వంలో ఉండాలంటే తిట్టినా, దూషించినా నిన్ను వలే నీ ఒరుగాని ప్రేమించు. ఇది నీకు స్వతహాగా రాదు. ఇప్పుడు కృప అప్లై చేయి. ప్రభువా ఇది నా మనసుకు అందదు, కానీ చేయలేను, నీ కృప ఉంటే చేయగలుగుతా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కృపను కోరుకుంటే ఈ కృప ఏం చేసిద్ది, నీలాగా ఎదుటోళ్ళని. బుషిబాబు అంటాడు, నీకు అసలు పోర్షన్ రాదు, నీకు సిగ్గుండదు, అట్లాంటి గడగడ అంటా ఉంటాడు. ఇంత గడగడగా అవి ఏమొద్దురా నీకు. నాకు లోన గడగడగా ఉంటుంది, కానీ ఏమొచ్చింది ఇప్పుడు కృప. ఆ కృపను పెట్టుకుంటా, లేకపోతే నిత్యత్వానికి ఆ జీవంలోకి వెళ్ళను నేను. ఈ రెండు ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రైజ్ లార్డ్.
మూడోది దేవుని పని చేయాలి. ఈ 3 చేస్తే దేవుని పని. ఈరోజు చేసావు నువ్వు. అందరూ చేయరుగా. వాక్యం తెలిసినా కూడా అబ్బాయి రండి దేవుని సువార్తకి వెళ్దాం. అది మరి సత్తెనపల్లి వెళ్దాం, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. ఆమె ఎన్ని రోజుల నుంచి అడుగుతుంది, అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసి వద్దామని ఇద్దరు ముగ్గురు అన్న నాకు వేరే పని ఉందన్నా. ఒక ఆయన నేను తెల్లారగట్టే కట్టాటికి వెళ్ళాలంటున్నాడు. అడక్కో ముందే వాళ్ళన్నీ చెప్పేస్తున్నారు. ఇంకేం అడుగుతాము? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు నీ పని చేసే కృప నాకు అనుగ్రహించయ్యా. నువ్వు నా పని చేయి, నీకు కావాల్సినవి నేను సమకూరుస్తాను అన్నాడు. ప్రైజ్గా ఈ 3 మాటలు. మొదటిది ఏంది? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించే కృప నాకు అనుగ్రహించమని ఇది ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ ప్రార్థనలు అడగాలి. మనం చనిపోయే వరకు ఈ ప్రార్థన వెళ్ళాలి, కంటిన్యూ జరగాలి. నీ కృప దయచేయి అంటే అలా పూర్ణ హృదయంతో ప్రేమిస్తారు. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, అలా ప్రేమించే కృప నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? అయ్యా నీ పని నేను చేసే కృప నాకు అనుగ్రహించు. నేను డైవర్ట్ అవ్వకూడదు. లోకంలో అపవాది ఎన్నో తీసుకొస్తా. ఆ రోజే పెద్ద పని తీసుకొచ్చి నీకు ఇంత లాభం ఉందరా, నువ్వు నెల రోజులు చేసింది నీకు రాదురా, ఈ రోజు చేసి వచ్చింది అంటాడు. అయినా నీ పని నేను చేయాలి, ఆ కృప నాకు దయచేయి. ఈ 3 పెట్టుకుని ఆయన కృప అనుగ్రహిస్తే నిత్యత్వానికి వెళ్ళే జీవాన్ని ఈ కృప ఇచ్చిద్ది. అయిపోయింది. రెండవది, ఈ లోకంలో బ్రతకడానికి సంపద కావాలి, ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి, విడుదల కావాలి. ఈ 3 మీద కూడా నీ కృప వేస్తే ఇక నువ్వేముందరా? ప్రైజులా. ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆపేసేనా? ప్రైజ్గా దేవునికి మహిమ కలుగును.